నమస్తే. ఈరోజు నేను తొలి ఏకాదశి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి తర్వాతే మనకు పండుగలు మొదలవుతాయి. ఈ ఏకాదశి నుండి అక్టోబర్ లేదా నవంబర్లో వచ్చే ఏకాదశి వరకు ఉన్న ఈ 4 నెలలను చతుర్మాసాలు అంటారు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి నిద్రలో ఉండి అక్టోబర్లో లేదా నవంబర్లో వచ్చే ఏకాదశిని తిరిగి మేల్కొనడం జరుగుతుంది. అందువలన తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలలు చతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు పారాయణం చేస్తూ జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ రోజున ప్రసాదంగా పేలపిండిని పెడతారు. సాధారణంగా పేలపిండిని జొన్న పేలాలతో చేస్తారు. జొన్న పేలాలు కొద్దిగా బెల్లం, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి మొత్తం పొడిగా చేస్తారు. పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనటువంటివి. పేలపిండిని శరీర ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుకూలంగా ఉంచుతుంది. ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే సమయంలో ఈ పేలపిండిని వాడడం వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి వర్షాకాలానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పేలపిండిని తొలి ఏకాదశిన ప్రసాదంగా పెడతారు దేవాలయాల్లో. ఉంటాను. నమస్తే.